విశ్వవ్యాప్త రక్షకుడు యేసుక్రీస్తని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, దయ, శాంతి మార్గాలు సర్వ మానవాళికి ఆచరణీయమని అన్నారు. క్రీస్తు జన్మించిన శుభదినం సర్వ మానవాళికి శాంతి సౌభాగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు అమీనాపేటలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ 15వ డివిజన్ ఆముదాల అప్పలస్వామి కాలనీలోని నూతన యెరూషలేం ప్రార్థనా మందిరాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. తొలుత లూథరన్ చర్చ్ ఫాదర్ మిల్టన్, సునీల్ కుమార్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ఆముదాల అప్పలస్వామి కాలనీలోని యెరూషలేం ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. చర్చ్ ఫాదర్ పివి రాజు, పివి రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మహిళలకు తన చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రేమ, కరుణ, దయ, జాలితో యేసు ప్రభు ప్రపంచానికి కొత్త మార్గదర్శకాన్ని చూపించారని చెప్పారు. యేసు చూపిన మార్గాలను ప్రజలందరూ ఆచరించి ఆయన దీవెనలు పొందాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోడవల్లి వాసు, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, 15వ డివిజన్ ఇన్ఛార్జ్ కోన మాణిక్యం, డివిజన్ కో ఇన్ఛార్జ్ కంచరపు దేవేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, కోన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అలా పెద్ద కేక్ ఉందని ఎక్కువ పెట్టద్దు. వీళ్ళు ఎమ్మెల్యే గారికి మరొకసారి సత్పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి షాల్ గొర్రెల కాపర్లు అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఏదైతే విశ్వమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్, ఆ పండుగ వేడుకల్లో ఆ యేసు ప్రభు దయ వల్ల మేమందరం కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైతే ఆ ప్రభు దయ వల్ల మేము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో ఆ సేవే మార్గాన్ని అనేది ప్రపంచానికి చాటి ప్రజల కోసం ఆ రోజునే మరి ఏది మంచి చేస్తే మనకి ఏ విధంగా ఉన్నది, ప్రజల కోసం మనం ఎంత సేవ చేసినా సరే అది దైవ రూపాన్ని దాచవచ్చు అని ఆ యేసుక్రీస్తు బోధన వల్ల మనందరికీ కూడా తెలియపరిచి అది ప్రజల కోసం తను సిలువ వేసుకున్న మనిషి ఆ ప్రభు మరి తప్పనిసరిగా ఆయన మార్గంలో నడుస్తూ ప్రజలకి సేవే మార్గం అనేది బోధిస్తూ మరి ఏదైతే మిల్టన్ గారి ఆధ్వర్యంలో మరి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయో మరి అలాగే దానికి సహకరిస్తున్న సునీల్ కుమార్ గారు కానీ ప్రజలకి సేవే మార్గాన్ని తీసుకెళ్లడంలో మరి ఆయన విజయం సాధించినందుకు ఆ ప్రభు దీవెనలు ఆయన పట్ల మీ ఆశీర్వాదం మా పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియబడుతుంది. నాయకులు తమ్ముడు సర్వలు కూడా చైర్మన్ గారు సంతనయ్య మరి ఏలూరు నియోజకవర్గాన్ని ఏలూరులో గారు కుమార్ శర్మ, కుమార్ మణి గారు, రక్షణజ్యోతి గారు రజనీ వదిలండి, వదిల అందరండి రజనీ వదిల బిందు కావాలండి వదిలండి.
ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు అత్యంత ఆప్తులు, మిత్రులు, ఆత్మబంధువు మీ పాస్టర్ రాజు గారు. వీళ్ళతో కొద్దిగా పరిచయం, తర్వాత అన్నగారితో పరిచయం అయిన తర్వాత కొద్దిగా ఎక్కువ పరిచయం. రాజుగారితో అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదైనప్పటికీ కూడా నేను ఏ పదంలో ఉన్న బీబీ రావు గారు చెప్తున్నారు, నాకు పదం ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం అనుకుని అన్నగారి తర్వాత యాత్రికంగా మీరందరూ ఉదయం ఏదైతే ఆ ప్రభువుని సేవలో మీరందరూ కూడా పూజ చేసుకుంటారో, నేను అదే విధంగా ప్రజలకి సేవ చేయడంలో నేను చూస్తుపోతున్నాను. మీ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. చెప్పాడు ఆయన నాయకుడు కాదు, సేవకుడు అని. ఇటువంటి సేవకుడికి మనం ఎప్పుడు అండగా నిలబడాలి, ఆ దేవాలయ దేవుడిని మీరందరూ ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ కృష్ణ శుభాకాంక్షలు వందనాలు తెలియజేసుకుంటామని తీసుకుంటా ఉన్నారు. అందరూ ఆయన ప్రార్థించాలి, సుఖంతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ మహిమల ప్రదేశంలో దైవజనులందరి మధ్య పాస్టర్ గారి దీవెనలతో మీరు మేమందరం కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రార్థిస్తూ హ్యాపీ క్రిస్మస్. మరి గతంలో కూడా 2019 ఎలక్షన్ అప్పుడు 2020 ఎలక్షన్ అప్పుడు కూడా అనేక చర్చల్లో మరి చట్నీ గారి విజయాన్ని కోరుకుంటూ మీరు అందరూ ప్రార్థన చేశారు. ఎందుకంటే దేవుడు సహాయం చేయుడి ప్రార్థించగలరు. మరి ఒక నాయకుడిగా కాదు, ఒక సేవకుడిగా బడ్జెట్ కుటుంబం ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వ మళ్ళీ తిరిగి కూర్చుని మందిరంలో మరి అదే ప్రాంతంలో అదే గిరిజనంలో 200 గజాలు స్థలాలు ఇచ్చి మందిరం కట్టుకోవడానికి నా సంపూర్ణ సహాయం అందిస్తారని వారు వారించి స్థలం ఇచ్చారు. ఇది శ్రమపడండి, ఆయన ముఖ్యుడి కోసం చెప్పడానికి. కానీ ఇలాంటి ఎమ్మెల్యే మనకు కావాలండి. ఇక అదే చెప్పినట్లుగా ఇలాంటి ఎమ్మెల్యే అంటే కష్టే పని అంటారు. ఆయన కష్టపడతారు, పగలు లేదు రాత్రి లేదు. కాబట్టి ఎవరొచ్చినా ముందు కరోనా వారి సమస్యలు తెలుసుకొని మరి ఆ సమస్య పరిష్కారంలో మరి ముందుకు వెళ్తారు. కాబట్టి అందుకే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారికి ఈ మధ్యనే పదవి కూడా దేవుడికి చెప్తున్నారు. ఈ దేవుని మందిరంలో వీళ్ళ పార్టీ అతీతంగా చెప్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని కొరకు మనం ప్రార్థన చేయాలి.